చిలుక ప్రశ్న అనే చిన్న కథ చెప్పుకుందామా? చాలా కాలంగా తన యజమాని ఇంట్లో ఉన్న బంగారు పంజరంలో పడి మ్రగ్గుతున్న ఒకానొక రామచిలుక, ఇక్కడ నాకు చాలా బోర్ కొడుతుంది, నన్ను కూడా నీ వెంట తీసుకెళ్ళొచ్చుగా, మీ గురువుగారు చెప్పే ప్రవచనాలను నేను వింటాను అంటూ ముద్దు ముద్దుగా తన యజమానిని బ్రతిమలాడింది. ఎంతో జ్ఞానం ఉన్న నాకే ఆ గురువుగారి బోధలు అంతుపట్టవు. ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక పక్షివి, అవి నీకేం అర్థమవుతాయి, కానీ ఇదిగో ఇవి తిని బంగారు పంజరంలో హాయిగా ఉండు అంటూ గుప్పెడు జీడిపప్పు ముక్కలను పంజరంలో ఉన్న గిన్నెలో పోశాడు యజమాని. పోనీ నాకు స్వేచ్ఛా స్వాతంత్రాలు ఎప్పుడు వస్తాయో నా మాటగా కాస్త మీ గురువుగారిని అడిగి వస్తావా? ఆశగా అడుగుతున్న రామచిలక వైపు చూసి నవ్వుతూ సరేలే అని ప్రవచన మండపానికి వెళ్ళిపోయాడు యజమాని. స్వేచ్ఛా స్వాతంత్రాలు అన్నవి ఎవరో ఇస్తే వచ్చేవి కాదు, ఎవరికి వారే తమ తెలివితో వాటిని సాధించుకోవాలి అంటూ అనర్గళంగా తమ ప్రవచనాన్ని అందించిన గురువుగారికి నమస్కరిస్తూ తన రామచిలుక అడిగిన ప్రశ్నను విన్నవించాడు యజమాని. చిలుక ప్రశ్న వింటూనే ధ్యానంలోకి వెళ్ళిపోయిన గురువుగారు ఒక్కసారిగా గట్టి కుదుపుకులోనే కూర్చున్న చోటే కుప్పకూలిపోయి ప్రాణాలు వదిలాడు. ప్రవచన మండపం అంతా గందరగోళంగా మారిపోగా వైద్యుల కోసం భక్తులు పరుగులు తీశారు. ఈ హఠాత్ పరిమాణంతో భిన్నుడైన యజమాని బాధగా ఇంటికి వెళ్ళి జరిగిందంతా చిలుకకు చెప్పాడు. అంతా విన్న చిలుక ఒక్కసారిగా తన రెక్కలను టపటపా కొట్టుకుంటూ పంజరంలోనే కుప్పకూలిపోయి గురువుగారిలాగే ఉన్న బలంగా ప్రాణాలు వదిలేసింది. ఇక యజమాని దుఃఖానికి అంతే లేదు. అకస్మాత్తుగా అలా చనిపోయిన రామచిలుకను పంజరంలో నుంచి బయటికి తీసి ప్రక్కనే ఉన్న బల్లపై జాగ్రత్తగా ఉంచి అటూ ఇటూ త్రిప్పసాగాడు బాధగా. అంతే, రెప్పపాటున తన రెక్కలను టపటపా కొట్టుకుంటూ పైకి లేచిన చిలుక ఒక్క ఉదుటున వీధి గుమ్మాన్ని దాటి స్వేచ్ఛగా వినీలాకాశంలోకి ఎగిరిపోయింది. ఈ హఠాత్ పరిణామానికి తెల్లబోయి చూస్తున్న యజమాని ఇంటికి వచ్చిన గురువుగారు, నీకంటే నీ చెలుకే నయం, స్వేచ్ఛా స్వాతంత్రాలు ఎలా వస్తాయో అన్న నా సందేశాన్ని చక్కగా అర్థం చేసుకుంది, అందుకే తెలివిగా చచ్చిపోయి బ్రతికింది అన్నారు నవ్వుతూ. ప్రాపంచికంగా ఒకంత మరణిస్తేనే ఆధ్యాత్మికంగా సంపూర్ణ జీవితాన్ని జీవిస్తాం అన్న సత్యాన్ని మనం అర్థం చేసుకున్న నాడు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు వాటికవే మనల్ని వెతుక్కుంటూ వస్తాయి.